హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ చార్ట్ చూడండి. ఒక పర్సన్ ఈ స్టాక్లో డిసెంబర్ 2021లో ఈ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ 56% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఇంకొక పర్సన్ ఇదే స్టాక్లో నవంబర్ 2023లో ఇదే ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ 200% రిటర్న్ ఇచ్చింది. ఈ ఇద్దరు ఇన్వెస్టర్స్ కూడా ఒకే ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. బట్ డిఫరెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరికీ డిఫరెంట్ రిటర్న్స్ అనేవి వచ్చాయి. జెస్సీ లివర్మోర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రేడర్స్ ఏం చెప్పారు అంటే, రియల్ ఎస్టేట్కి లొకేషన్ ఎంత ఇంపార్టెంటో స్టాక్స్లో టైమింగ్ అంత ఇంపార్టెంట్. ఆ టైమింగ్ని తెలుసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేస్తారు. నేను ఈ ఛానల్లో గుడ్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, స్టాక్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో రియల్ చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్స్ని రీడ్ చేయడానికి మనం కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అవి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. స్టాక్ ట్రెండ్స్ 3 టైప్స్గా ఉంటాయి: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే సిరీస్ ఆఫ్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్. స్టాక్ ఈ పాయింట్ నుంచి ర్యాలీ అయ్యి ఇక్కడ హై పాయింట్ ఫామ్ చేస్తుంది. ఈ హై పాయింట్ నుంచి ఫాల్ అయిన తర్వాత అగైన్ ర్యాలీ అటెంప్ట్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ హైని క్రాస్ చేసుకుంటూ న్యూ హైని ఫామ్ చేస్తుంది. మళ్ళీ లో ఫామ్ చేసి మళ్ళీ ప్రీవియస్ హైని క్రాస్ చేస్తూ నెక్స్ట్ హైని ఫామ్ చేస్తుంది. ఇలా ప్రతిసారి ఫామ్ చేసిన హై ప్రీవియస్ హై కంటే ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మనం హైయర్ హై హైయర్ లో ఫార్మేషన్ అంటాము. ఇలా ఫార్మేషన్ చేస్తే దీన్ని మనం అప్ ట్రెండ్లో ఉంది అంటాము. అలాగే సెకండ్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ అంటే ఇక్కడ స్టాక్ ఇక్కడి నుంచి ఫాల్ అవుతుంది, తర్వాత ర్యాలీ చేస్తుంది. ఈ ర్యాలీ చేసిన తర్వాత ఈ ప్రీవియస్లోని బ్రేక్ డౌన్ చేస్తూ కిందకి మళ్ళీ వచ్చి న్యూలో ఫామ్ చేస్తుంది. మళ్ళీ హై ఫామ్ చేసి ఈ హై అనేది ఈ హై కంటే తక్కువగా ఉంటుంది. అగైన్ కిందకి బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఈ లోని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఇలా ప్రతిసారి ఫామ్ చేసిన లో అనేది ఈ ప్రీవియస్గా ఫామ్ చేసే లో కంటే తక్కువగా ఉంటుంది. ఈ హై అనేది ప్రీవియస్గా ఫామ్ చేసే హై కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనం లోయర్ హై అండ్ లోయర్ లో ఫార్మేషన్ అంటాము. ఈ స్ట్రక్చర్లో కానీ స్టాక్ ఉంటే దీన్ని మనం డౌన్ ట్రెండ్లో ఉంది అంటాము. అలాగే సైడ్ వేస్ ట్రెండ్. సైడ్ వేస్ ట్రెండ్లో మనం ఈ పాయింట్స్ని మనం హై పాయింట్స్ అనుకుంటే, ఈ పాయింట్స్ లో పాయింట్స్ అంటే దాదాపు హై పాయింట్స్ అన్నీ ఒకే రేంజ్లో, లో పాయింట్స్ అన్నీ ఒకే రేంజ్లో ఉంటాయి. ఇలా స్టాకు అప్ ట్రెండ్లో కాకుండా డౌన్ ట్రెండ్లో కాకుండా ఒక రేంజ్లో ఉండిపోతే దాన్ని మనం సైడ్ వేస్ ట్రెండ్ అని అంటాము. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ని రియల్ చార్ట్స్లో చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఈ స్టాక్ ఈ పాయింట్లో ఇది ఇక్కడ వరకు ర్యాలీ తీసి ఒక హై పాయింట్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయ్యి అగైన్ హైయర్ హై ఫామ్ చేసింది. నెక్స్ట్ ఇది హైయర్లో, ఇలా హైయర్ హై. సో ఇలా ఈ ఫార్మేషన్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఈ స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది అంటాము. నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూడండి డౌన్ ట్రెండ్. ఈ పాయింట్ హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి స్టాక్ పడి మళ్ళీ ర్యాలీ తీసి మళ్ళీ న్యూలో ఫామ్ చేసుకుంటూ ఉంది కాబట్టి ఇది లోయర్లో ఫార్మేషన్, ఇది లోవర్ హై ఫార్మేషన్ అంటాము. సో ఇది మనం చార్ట్ చూడంగానే మనం దీన్ని డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్తాము. నెక్స్ట్ ఈ చార్ట్ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది సైడ్ వేస్ ట్రెండ్. సైడ్ వేస్ ట్రెండ్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ హై పాయింట్స్, ఇక్కడ లో పాయింట్స్ అన్నీ కూడా హారిజెంటల్లోనే ఉన్నాయి. ఈ స్టాక్ మనకి అప్ ట్రెండ్లో లేదు, అలాగే డౌన్ ట్రెండ్లో కూడా లేదు. సో ఒక జోన్లో స్టాక్ అప్ అండ్ డౌన్ హోవర్ అవుతూ ఉంది. ఇలా మనం 3 ట్రెండ్స్ని చార్ట్ చూడంగానే ఐడెంటిఫై చేయడం అనేది చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అంటే ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చినప్పుడు ఒక పాయింట్ దగ్గర ప్రైస్ ఫాల్ అవడం స్టాప్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ ఆఫ్ అవుతుంది. దాన్నే మనం సపోర్ట్ అంటాము. ఎందువల్లంటే ఇక్కడ బయర్స్ సెలర్స్ కంటే ఎక్కువగా ఉంటారు. అందువల్ల ప్రైస్ ఎన్నిసార్లు ఆ జోన్కి వచ్చినప్పటికి కూడా అక్కడ అగైన్ మళ్ళీ బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి, ఇదే మనం సపోర్ట్ రీజన్ అంటాము. రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ప్రైస్ ర్యాలీ చేస్తూ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అక్కడ ర్యాలీ ఆగిపోయి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ వీక్ అవుతుంది. అందువల్ల దీన్ని రెసిస్టెన్స్ అంటాము. ఈ రెసిస్టెన్స్ దగ్గర సెలర్స్ బయర్స్ కంటే ఎక్కువ ఉంటారు. అందువల్ల ప్రైస్ ఎప్పుడూ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది. దీన్నే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అంటాము. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఈ జోన్ రెసిస్టెన్స్, ఈ జోన్ సపోర్ట్.
ఈ పాయింట్స్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫాల్ అవుతూ వచ్చింది కదా ప్రైస్, ఈ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి బౌన్స్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అనేవి లైన్ కాదు, ఒక పాయింట్ కాదు, ఇవి జోన్స్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇక్కడ జోన్ గీసాను కదా, ఇలా మనం జోన్ లాగా ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రైస్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తుందో నెక్స్ట్ ప్రైస్ వెనక్కి వచ్చినప్పుడు అదే రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ జోన్ అవుతుంది. అలాగే ప్రైస్ సపోర్ట్ జోన్ని బ్రేక్ డౌన్ చేస్తే ప్రైస్ పైకి వచ్చినప్పుడు ఇదే సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్గా మారుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ జోను, ప్రైస్ అగైన్ అక్కడికి ర్యాలీ అయి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ జోన్కి వచ్చినప్పుడు ఇది సపోర్ట్ జోన్గా మారింది. అలాగే ఇక్కడ నేను రెసిస్టెన్స్ జోన్ చూడండి ఎలా గీసాను. ఆల్మోస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ 1120 to 1170 అనేది రెసిస్టెన్స్ జోను. ఇలా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని చార్ట్స్ మీద ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ టాపిక్ ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్ మనం స్టాక్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. 2 టైప్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ ఉంటాయి. ఒకటి అప్వర్డ్ ట్రెండ్ లైన్, 2 డౌన్వర్డ్ ట్రెండ్ లైన్. అప్వర్డ్ ట్రెండ్ లైన్ అంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ యొక్క లోస్ని కనెక్ట్ చేస్తూ గీస్తాము. డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ అంటే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ యొక్క హైస్ని కనెక్ట్ చేస్తూ గీస్తాము. ఇలా కనెక్ట్ చేయడానికి మనకి మినిమం 2 పాయింట్స్ కావాలి. ఇక్కడ మీరు అట్లీస్ట్ ఈ పాయింట్ని కనెక్ట్ చేసుకొని ఈ రిమైనింగ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసి రిమైనింగ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ ఈ చార్ట్ చూడండి. ఇక్కడ స్టాక్ హయ్యర్ లో ఫార్మేషన్ చేస్తుంది. సో ఇక్కడ మనం అప్వర్డ్ ట్రెండ్ లైన్ని ఎలా గీస్తామంటే ఈ లో పాయింట్స్ మినిమం 2 పాయింట్స్ తీసుకొని కనెక్ట్ చేస్తూ ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఈ స్టాక్ ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బౌన్స్ అయింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. అంటే ట్రెండ్ లైన్స్ మనకి సపోర్ట్స్లా యాక్ట్ చేస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఈ స్టాక్ ఇక్కడ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ సివియర్ ఫాల్ అనేది వచ్చింది. అంటే ఒక స్టాక్ ఎన్నిసార్లు ఆ ట్రెండ్ లైన్ టచ్ అవుతుందో ఆ ట్రెండ్ లైన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఈ స్టాక్ లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. అందువల్ల ఇది డౌన్ ట్రెండ్లో ఉంది అంటాము. ఈ డౌన్ ట్రెండ్లో ఉండే స్టాక్స్కి ట్రెండ్ లైన్ ఎలా గీస్తామంటే ఈ హై పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్ అనేది గీస్తాము. దాన్ని మనం డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ అంటాము. ఎప్పుడైతే ఈ స్టాకు ఈ ట్రెండ్ లైన్ పైకి వచ్చిందో దాని అర్థము బయర్స్ సెల్లర్స్ కంటే గ్రేటర్ అయ్యారు. ఇక్కడ బయర్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం డైలీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ చూడడానికి వేరియస్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ని ఉపయోగిస్తాము. లైక్ లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. వీటిలో మెయిన్గా క్యాండిల్ స్టిక్స్ అనేవి మార్కెట్ సెంటిమెంట్ని బాగా రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, వీటిల్లో మనం క్యాండిల్ స్టిక్స్ అంటాము. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, దాన్ని బులిష్ క్యాండిల్ అంటాము. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, దాన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటాము. మార్కెట్ రైజ్ అయినప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే మార్కెట్ ఫాల్ అయినప్పుడు రెడ్ క్యాండిల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క పార్ట్స్ చూద్దాం. దీన్ని మనం బాడీ అంటాము. అలాగే ఈ హైకి క్లోజ్కి మధ్యలో, ఓపెన్కి లోకి మధ్యలో ఉండేదాన్ని విక్ అంటాము. సేమ్ ఈ క్యాండిల్కి కూడా ఈ పార్ట్ని మనం బాడీ అంటాము. ఇక్కడ హైకి ఓపెన్కి మధ్యలో, క్లోజ్కి లోకి మధ్యలో ఉండేదాన్ని విక్స్ అంటాము. నెక్స్ట్ ప్రైజ్ అనేది ఇక్కడ ఓపెనింగ్ ప్రైజ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ప్రైజ్ అంటారు. అలాగే మనం 1 డే టైం ఫ్రేమ్ తీసుకుంటే ఆ రోజు ఈ ప్రైజ్ ఫామ్ చేసిన హై ఇది, ఈ ప్రైస్ ఫామ్ చేసిన లో ఈ పాయింట్. అలాగే ఇక్కడ ప్రైస్ హై దగ్గర ఓపెన్ అవుతుంది, లోకి దగ్గరగా క్లోజ్ అవుతుంది. ఆ రోజు ఫామ్ చేసిన హై లో పాయింట్స్ ఇవి. ఇలా మనం క్యాండిల్ స్టిక్స్ని అర్థం చేసుకోవచ్చు. క్యాండిల్ స్టిక్స్ని బ్రాడర్గా 3 వేస్లో క్లాసిఫై చేస్తారు. బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్ అండ్ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్. బులిష్ క్యాండిల్ స్టిక్స్ అంటే బయర్స్ సెల్లర్స్ కంటే ఎక్కువ ఉంటారు. అలాగే ఈ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫార్మేషన్ అయ్యాయో మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ లో దగ్గర ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ హై దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చూస్తే ప్రైస్ హై దగ్గర ఓపెన్ అయింది. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో సెల్లర్స్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ని లో వరకు తీసుకొచ్చారు. లేటరు బయర్స్ మళ్ళీ వచ్చి ఈ ప్రైస్ని హైకి దగ్గరగా క్లోజ్ చేశారు. అంటే ఇక్కడంతా కూడా ఈ విక్ అంతా కూడా బయర్స్ ప్రజెంట్ అయి ఉన్నారు. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చూస్తే ఇక్కడ మనం ఈ క్యాండిల్ స్టిక్ని దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మోస్ట్ బులిష్ అవుతుంది, ఇది నార్మల్ బులిష్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ చూసారా, ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ తర్వాత ప్రైస్ ఈ లో వరకు వెళ్ళింది, తర్వాత హై పాయింట్ ఈ హై పాయింట్ వరకు వెళ్ళింది, క్లోజింగ్ కొంచెం హైకి దూరంగా క్లోజ్ అయింది. కాబట్టి ఈ క్యాండిల్ స్టిక్స్ కంటే లెస్ బులిష్ క్యాండిల్ స్టిక్. అలాగే మనం బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ ఫామ్ అవుతాయని చూసుకుంటే మోస్ట్లీ సపోర్ట్ జోన్స్లో ఫామ్ అవుతాయి. అలాగే ప్రైస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంటిన్యూషన్ ట్రెండ్లో బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ సెల్లర్స్ బయర్స్ కంటే ఎక్కువ ఉంటారు. ఇక్కడ మనం దీని సైకాలజీని అర్థం చేసుకుందాము. ఇక్కడ ప్రైస్ అనేది హై దగ్గర ఓపెన్ అవుతుంది, అలాగే లో దగ్గర క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చూసుకుంటే ప్రైస్ ఆల్మోస్ట్ లో దగ్గర ఓపెన్ అవుతుంది. అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో బయర్స్ దాన్ని హై వరకు తీసుకెళ్తారు, బట్ క్లోజింగ్కి వచ్చేసరికి దాన్ని మళ్ళీ సెల్లర్స్ లో దగ్గర క్లోజ్ చేస్తారు. సో ఇది సెకండ్ మోస్ట్ బేరిష్ క్యాండిల్ అంటారు. నెక్స్ట్ ఈ క్యాండిల్ చూడండి, ప్రైస్ ఆల్మోస్ట్ హైకి కొంచెం దూరంగా ఓపెన్ అయింది, అలాగే సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ హై వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ లో వరకు కూడా వెళ్ళింది. ప్రైస్ ఎగ్జాక్ట్గా లో దగ్గర క్లోజ్ కాకుండా కొంచెం దూరంగా క్లోజ్ అయింది. సో అందువల్ల ఈ బేరిష్ క్యాండిల్ కంటే లెస్ బేరిష్ క్యాండిల్. ఈ బేరిష్ క్యాండిల్స్ ఎక్కువగా నియర్ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర, అలాగే డౌన్ ట్రెండ్లో కంటిన్యూషన్ జోన్స్ దగ్గర ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ని మనం డోజీస్ అంటాము. ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటారు. ఇక్కడ దీని బాడీ అబ్జర్వ్ చేయండి. ఈ బాడీస్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. ఓపెనింగ్ ప్రైస్కి క్లోజింగ్ ప్రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అలాగే లాంగర్ విక్స్ ఉంటాయి. సో వీటిని మనం డోజీస్ అంటాము. ఇవి ఎక్కువగా సైడ్వేస్ జోన్స్లో ఫామ్ అవుతాయి. అలాగే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర, సపోర్ట్స్ జోన్ దగ్గర, అలాగే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్ దగ్గర ఫామ్ అవుతాయి. ఈ చార్ట్ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాయి కదా, అవి బులిష్ క్యాండిల్ స్టిక్స్ అంటాము. సో ఇక్కడ మనం స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ 1 and 2 అనేది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్స్ కంపేర్డ్ టు 3 and 4. ఎందువల్లంటే ప్రైస్ ఆల్మోస్ట్ లో దగ్గర ఓపెన్ అయింది, హై దగ్గర క్లోజ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లో దగ్గర ఓపెన్ అయింది, హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే క్యాండిల్ విడ్త్ చాలా వైడర్గా ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 4 స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్స్. సేమ్ ఇక్కడ కూడా వైడర్ రేంజ్ క్యాండిల్స్, అలాగే ఓపెనింగ్ లో దగ్గర, క్లోజ్ హై దగ్గర క్లోజ్ అయ్యాయి. కంపేర్డ్ టు 3, 5 క్యాండిల్ స్టిక్స్, ఇవి మనకి స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్స్. నెక్స్ట్ మనం బేరిష్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్ కలర్లో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అవి మనం బేరిష్ క్యాండిల్ స్టిక్స్ అంటాము. సో ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ 1, 2, 3. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ స్టిక్స్ రేంజ్ చాలా వైడర్గా ఉంది. అలాగే ఓపెనింగ్ హై దగ్గర ఓపెన్ అయింది, క్లోజింగ్ లో దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ కూడా చూడండి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 4, 5, 6తో కంపేర్ చేసినప్పుడు ఈ 1, 2, 3 అనేది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1 and 2 స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇవి వైడర్ రేంజ్లో ఉన్నాయి. అలాగే ఓపెనింగ్ హై దగ్గర ఓపెన్ అయింది, క్లోజ్ లో దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనం డోజీస్ని చూద్దాము. ఇక్కడ చూడండి, వీటిని మనం డోజీస్ అంటాము. డోజీస్కి లాంగర్ విక్స్ ఉంటాయి. అలాగే రేంజ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్య రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది, లేదా ఆల్మోస్ట్ 0 ఉంటుంది. సో వీటిని మనం డోజీస్ అని అంటాము. నెక్స్ట్ టాపిక్ వాల్యూమ్. బయర్స్కి సెల్లర్స్కి మధ్య ఎన్ని షేర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయో వాల్యూమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ప్రైస్ ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది లేదా ఎంత స్ట్రాంగ్గా కింద పడుతుంది అనేది మనం వాల్యూమ్ చూసి తెలుసుకోవచ్చు. వాల్యూమ్ని మనం ప్రైస్తో కంబైన్ చేసి కనుక రీడ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ చార్ట్ చూడండి,
ఇక్కడ బాటంలో ఉన్నాయి కదా, వీటినే మనం వాల్యూమ్స్ అంటాము. ప్రైస్ ఎస్టర్డే క్లోజ్ కంటే ఈరోజు క్లోజు హైయర్గా క్లోజ్ అయింది అంటే అప్పుడు గ్రీన్ కలర్లో వాల్యూమ్ని ఇండికేట్ చేస్తాము. అంటే దాని అర్థం బయర్స్ సెల్లర్స్ కంటే గ్రేటర్గా ఉన్నారు అని. అదే ప్రైస్ ఎస్టర్డే క్లోజ్ కంటే ఈరోజు లోయర్గా క్లోజ్ అయింది అంటే దాన్ని మనం రెడ్తో ఇండికేట్ చేస్తాము. దాని అర్థం సెల్లర్స్ బయర్స్ కంటే ఎక్కువ ఉన్నారు అని. ఎప్పుడు మనం వాల్యూమ్ని ప్రైస్తో రిలేటెడ్గా స్టడీ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రైస్ రేంజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంటే బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ చాలా హైగా ఉంది. దాని అర్థము బ్రేక్అవుట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని. ఇప్పుడు ప్రైస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రైస్ చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ చార్ట్ చూడండి, ప్రైస్ ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మనకి వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. దాని అర్థం ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు అని అర్థం. అలాగే ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజ్ ఒక టెక్నికల్ ఇండికేటర్. దీన్ని లాస్ట్ కొన్ని డేస్ యొక్క క్లోజింగ్ ప్రైజెస్ యావరేజ్ తీసుకుని చార్ట్ మీద ప్లాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10-డే మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 10 డేస్ యొక్క క్లోజింగ్ ప్రైజెస్ తీసుకొని యావరేజ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది. అలా ఎవ్రీడే లాస్ట్ 10 డేస్ యొక్క క్లోజింగ్ ప్రైజెస్ యావరేజ్ తీసుకున్నప్పుడు మనకి సిరీస్ ఆఫ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ సిరీస్ ఆఫ్ పాయింట్స్ అని జాయిన్ చేస్తే మనకి మూవింగ్ యావరేజ్ వస్తుంది. ఈ మూవింగ్ యావరేజెస్ని ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ మూవింగ్ యావరేజెస్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్, అలాగే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అంటే 10-డే మూవింగ్ యావరేజ్, 21-డే మూవింగ్ యావరేజ్. అలాగే మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 50-డే మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 200-డే మూవింగ్ యావరేజ్. వీటిల్ని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే అంటే కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్ వరకు స్టాక్ని హోల్డ్ చేసుకోవాలంటే 10-డే 21-డే మూవింగ్ యావరేజ్ని ఉపయోగిస్తారు. అదే కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ వరకు స్టాక్ని హోల్డ్ చేయాలి అంటే 50-డే మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తారు. అదే లాంగ్ టర్మ్ అంటే కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు హోల్డ్ చేయాలి అంటే 200-డే మూవింగ్ యావరేజ్ని రెఫరెన్స్గా యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, దీన్నే మనం మూవింగ్ యావరేజ్ అంటాము. ఇక్కడ ఉండేది 50-డే మూవింగ్ యావరేజ్. ప్రైస్ 50-డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ప్రైస్ మీడియం టర్మ్లో బులిష్గా ఉంది అని మనం కన్సిడర్ చేస్తాము. అలాగే ప్రైస్ ఫాల్ అయినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని బౌన్స్ ఆఫ్ అవుతుంది. సో మూవింగ్ యావరేజెస్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తాయి. ఏ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 50-డే మూవింగ్ యావరేజ్ అలాగే 200-డే మూవింగ్ యావరేజ్ని ప్లాట్ చేశాను. ఇక్కడ ఈ రేంజ్ చూడండి, ప్రైస్ ఈ మూవింగ్ యావరేజెస్కి పైకి కిందకి హోవర్ అవుతూ ఉంది. అలాగే మూవింగ్ యావరేజెస్ ఫ్లాటెన్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ రేంజ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ చార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండేది 50-డే మూవింగ్ యావరేజ్, ఈ గ్రీన్ కలర్లో ఉండేది 200-డే మూవింగ్ యావరేజ్. ఈ 50-డే మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ని ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది. ప్రైస్ కూడా హైయర్లో ఫార్మేషన్ చేసింది. దీని అర్థం ఏంటి అంటే ప్రైస్ బులిష్గా టర్న్ అవుతుంది అని బయర్స్ దీన్ని కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఇది అప్ ట్రెండ్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ప్రైస్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అయింది 50-డే మూవింగ్ యావరేజ్ కిందకి, అలాగే 200-డే మూవింగ్ యావరేజ్ కిందకి ప్రైస్ ఫాల్ అయింది. ఇక్కడ 50-డే మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్కి కింద క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ప్రీవియస్గా ఫామ్ చేసిన అప్ ట్రెండ్ అనేది వీకెన్ అయింది. సో ప్రైస్ అనేది కింద పడేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సెల్లర్స్ బయర్స్ కంటే గ్రేటర్గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఇక్కడ మనం స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇండెక్స్తో కంపేర్ చేస్తూ స్టాక్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత వీక్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండెక్స్ 5% మూవ్ అయితే అదే స్టాక్ 10% మూవ్ అయితే దాని అర్థము స్టాక్ ఇండెక్స్ కంటే స్ట్రాంగ్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఇండెక్స్ 10% పడినప్పుడు స్టాక్ 20% పడింది అంటే ఈ స్టాక్ ఇండెక్స్ కంటే వీక్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ సెక్టార్స్ని కంపేర్ చేయొచ్చు. ఇలా మనం బెస్ట్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ చూడండి, దీన్నే మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ అంటాము. ఇక్కడ నేను మ్యాన్స్ఫీల్డ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ని యూజ్ చేశాను. నేను ఈ స్టాక్ని నిఫ్టీ 50తో కంపేర్ చేస్తున్నాను. అలాగే నేను వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను. సో లాస్ట్ 52 వీక్స్లో
ఈ స్టాక్ నిఫ్టీ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తుందా లేదా అండర్ పర్ఫామ్ చేస్తుందా అనేది మనకి అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ ఈ బ్లూ లైన్ చూడండి, దీన్ని మనం జీరో లైన్ అంటాము. ఈ ట్రెండ్ అవుతుంది కదా, దీన్ని మనం ఆర్ఎస్ ఇండికేటర్ అంటాము. సో మెయిన్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆర్ఎస్ ఇండికేటర్ అనేది జీరో లైన్ కంటే కింద క్రాస్ అయింది అంటే అది మనం బేరిష్గా చూస్తాము. అలాగే జీరో లైన్ కంటే పై క్రాస్ అయింది అంటే అది మనం బులిష్గా చూస్తాము. ఇక్కడ ఈ స్టాక్ జీరో లైన్ కంటే కింద క్రాస్ అయ్యి కిందకి ట్రెండ్ అవుతుంది. దాని అర్థము ఈ స్టాక్ నిఫ్టీ 50 కంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ చార్ట్ చూడండి, ఇక్కడ ఈ స్టాక్ ఆర్ఎస్ ఇండికేటర్ జీరో లైన్కి పై క్రాస్ అయింది, అలాగే ఇక్కడ ట్రెండింగ్లో కనపడుతుంది. దాని అర్థము ఈ స్టాకు నిఫ్టీ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నిటినీ మీరు మీకు నచ్చిన స్టాక్స్లో అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ని యూజ్ చేసి స్టాక్ చార్ట్స్ని అనలైజ్ చేస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.